గం గణపతయే నమః దుం దుర్గాయై నమః ద్రాం దత్తాత్రేయాయ నమః. మారుతి అనుగ్రహం ప్రారంభ 6వ తారీఖు జూలై నెల 2026. ముందుగా పంచాంగం. పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం. తిథి షష్ఠి తిథి ఉదయం 10 గంటల వరకు. వారం సోమవారం. వారదుర్ముహూర్తం మధ్యాహ్నం 12:30 నుండి 1:30 వరకు. నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం మధ్యాహ్నం 2 గంటల వరకు. రాహుకాలము ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. యమగండము ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. ఇది ఇవాల్టి పంచాంగం. దీపారాధన ఎరుపు రంగు ఒత్తి వేయండి, ఎందుకంటే షష్ఠి తిథి కదా. ఎర్రటి ఒత్తి వేసి అందులో ఆవ నూనె, ఆవు నూనె కాదండి. ఒక ఆవిడ పాపం మన భక్తురాలు ఆవు నూనె ఎక్కడ దొరుకుతుందండి, ఆవు నెయ్యి ఉంటుంది కదా అని అడిగారు. ఎప్పుడు ఆవిడ గుర్తొస్తూ ఉంటుంది. ఆవ నూనె మనం ఇంట్లో పచ్చళ్ళలోకి వాడతాం కదా, ఆవ నూనె వేసి ఎర్రటి ఒత్తి వేసి దీపారాధన చేయండి. సూర్యాస్తమయంలోపు మీ ఇంట్లో పూజా మందిరంలో తూర్పు వైపు వెలగాలి దీపం. ప్రాగ్భాగే అంటే ఈ తూర్పు వైపు వెలిగితే సర్వ లక్ష్మీ యోగాలు, అంటే మనకు ఆ ఇంట్లోకి సర్వ లక్ష్మీ యోగాలు ప్రాప్తిస్తాయి. యజమానికి విపరీతంగా డబ్బు రావడం జరుగుతుంది ఈ దీపారాధన ద్వారా. సూర్యాస్తమయంలోపు ఈ దీపారాధన ఆచరించండి. ఇంట్లో ఎవరు చేసినా సరిపోతుంది. దీపారాధన పిల్లలు చేయొచ్చు, పెళ్ళైన వాళ్ళు చేయొచ్చు, అవ్వని వాళ్ళు చేయొచ్చు, లేదా భర్త లేని వాళ్ళు చేయొచ్చు, భార్య లేని వాళ్ళు చేయొచ్చు, పెద్దవాళ్ళు, ముసలు. అంటే ఇక్కడ దీపారాధనకు నియమం ఏమి ఉండదు. తలస్నానం చేసి చేయాలా, ఏదైనా కాఫీ టీ తాగకుండా చేయాలా, ఇలాంటివి ఉంటే నేను చెప్తాను. ప్రత్యేకంగా ఇవాళ తలస్నానం చేసి దీపారాధన చేయండి అని చెప్తాను. తప్పకుండా సూర్యాస్తమయంలోపు దీపారాధన చేయండి. ఇక అదృష్టం, ఐశ్వర్యం. ఈరోజు మనం వాస్తు సంబంధితమైన యోగాల గురించి తెలుసుకుంటున్నాం. ఎందుకంటే ఈ వాస్తు యోగాలు ఎప్పుడైతే ఇంటి యజమానికి కలుగుతాయో వాళ్ళకి ఏ కష్టం ఉండదు. అటు వివాహం అవుతుంది వెంటనే, లేదా ఉద్యోగం రావడం జరుగుతుంది, ఆర్థిక పీడలు పోవడం జరుగుతుంది. ఇలా చాలా శుభ ఫలితాలు లభిస్తాయి. అయితే ఉత్తర దిక్కుగా ఎవరైతే రెంట్ హౌస్లో ఉంటున్నారో, ఉత్తర దిక్కు అంటే మీకు కింద గేట్, అపార్ట్మెంట్ కింద గేట్ తీసుకోవద్దు మీరు. మీ ఇంటి ఎంట్రన్స్ మెయిన్ డోర్ ఏదైతే ఉంటుందో, మీరు మీ ఇంట్లోకి ఎంటర్ అయ్యే డోర్ ఉంటుంది కదా, సింహద్వారం అంటారు దాన్ని. అంటే మీరందరూ తిరుపతి వెళ్ళారనుకోండి, ఇంటికి తాళం వేసి వెళ్తారు కదా, అది ఏ డోర్కి తాళం వేస్తాం మనం? అది సింహద్వారం. ఆ ద్వారము ఉత్తరం ఉండాలి. ఆ ఉత్తరం ఉన్న వాళ్ళు ఇవాళ పరిహారం చేయండి. ఉత్తరం వైపు సింహద్వారం ఉన్నటువంటి వాళ్ళు, రెంట్ ఉంటున్నటువంటి వాళ్ళు చేయాలి. మళ్ళీ సొంత ఇంటి వాళ్ళు కాదు, రెంట్ హౌస్లో ఉన్నవాళ్ళు ఈ ప్రాయశ్చిత్తాన్ని ఆచరించాలి. ఇవాళ కనకధారా స్తోత్రాన్ని పారాయణ చేయాలి లేదా వినాలి. కొంతమందికి చదవడం రాదు, అప్పుడు వినండి. ఆ కనకధారా స్తోత్రాన్ని పారాయణ చేయండి లేదా వినండి. అది అక్కడికి అయిపోయిందా? ఈ ఉత్తరం ముఖంలో ఉన్నటువంటి వాళ్ళకు ఇంట్లో ఒకవేళ ఆ ఇల్లు మీ ఓనర్ లేడీస్ అయితే, అంటే ఆడవాళ్ళ పేరులో ఆ ఇల్లు ఉంటే కొంత దోషం అనేది మనకు వర్తిస్తుంది. ఆ ఇంట్లో డబ్బు నిలబడకపోవడమో, ఆ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి డబ్బు రాకపోవడమో జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ కనకధారా స్తోత్ర పారాయణ చేయాలి లేదా వినాలి. ఈరోజు ఉన్న ముహూర్తం అంత పవర్ఫుల్. అలాగే రెండవది, ఇవాళ సాయంకాలం లోపు అంటే రాత్రి పడుకునే లోపు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి 3 ప్రదక్షిణాలు చేయాలి. అయిన తర్వాత అక్కడ రామ అష్టోత్తరాన్ని పారాయణ చేయండి లేదా వినండి. ఈ నియమం పాటించండి. కొన్ని వాస్తు దోషాలు పోవడానికి ఇంటి బయటికి వెళ్ళి చేయాలి. దైవ దర్శనము, అష్టోత్తర పారాయణ లాంటివి. ఇంట్లో చేసేది కనకధారా స్తోత్ర పారాయణ. మరి ఇంట్లో ఏదైనా ధూపం వేయాలా, ఇంటికి ఏదైనా తోరణాలు కట్టాలా, అవి నేను అంటే ఉంటే చెప్తాను. ఇప్పుడు ప్రతి దోషానికి ఒకే పరిహారం ఉండదు కదా. కాబట్టి ఇంతవరకు చేయాలి. చేస్తే మీకు ఆ ఇంటి లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. ఆ ఇంటి వాస్తు నారాయణ స్వామి మీకు అనుగ్రహాన్ని ఇస్తాడు. ఎటువంటి వాస్తు దోషం ఉండదు.
ఇంట్లో అన్ని కష్టాలు తొలగిపోయి మీరు, మీ పిల్లలు, మీ భర్త, మీ భార్య ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యపరంగా కూడా మార్పులు లభిస్తాయి. తప్పకుండా ఈ పరిహారాన్ని ఆచరించండి. ఇక ఈరోజు కార్యసిద్ధి మంత్రం ఓం శ్రీం క్లీం హ్రీం దైవమాత్రే నమః. ఓం శ్రీం క్లీం హ్రీం దైవమాత్రే నమః. ఓం శ్రీం క్లీం హ్రీం దైవమాత్రే నమః. ఈ మంత్రాన్ని 5 సార్లు రాసి 108 మార్లు జపించాలి. ఈ మహామంత్రము ఉదయం, మధ్యాహ్నం లేదా రాత్రి పడుకునే లోపు చదవచ్చు. ప్రయాణ సమయంలో లేదా ఆఫీస్లో లేదా వ్యాపార స్థలాల్లో చదవచ్చు. ఇంట్లో కూడా ఏదైనా కుర్చీలో కూర్చొని చదవచ్చు. ఈ మంత్ర జపం చేసిన వారికి నవగ్రహాల్లో రాహుకేతుల యొక్క దోషాలు తొలగిపోతాయి. ఆ రాహుకేతుల యొక్క దోషం తొలగిపోతే అనుకున్న పనులు పూర్తవుతాయి. ఎందుకంటే ఛాయాగ్రహాలు కదా, అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. తప్పకుండా ఈ జపం అనేది చేయండి. ప్రతిరోజు ఈ ఛానల్లో మారుతి అనుగ్రహం అఫీషియల్ యూట్యూబ్ ఛానల్, మారుతి అనుగ్రహం అఫీషియల్ ఫేస్బుక్, మారుతి అనుగ్రహం అఫీషియల్ ఇన్స్టా, ఇవి మాత్రమే నావి. చాలామంది నా వీడియోస్ తీసుకొని వాళ్ళ ఛానల్స్లో పెట్టి వాళ్ళ నెంబర్ పెట్టి ఒక ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారు. దయచేసి అవన్నీ నమ్మొద్దు. ముఖ్యంగా 2 నెంబర్స్ చాలా అంటే పబ్లిక్ని మోసం చేయడం జరుగుతోంది. నా పేరు చెప్పి లక్ష్మీకాంత శర్మ నా వీడియోస్ ఒక ఫేక్ ఛానల్లో పెట్టుకొని మోసం చేయడం జరుగుతుంది. 7396489825 ఈ నెంబరు అనేది 100% ఫ్రాడ్ నెంబర్. ఇది ఖచ్చితంగా పబ్లిక్ని మోసం చేస్తున్నారు. నా అపాయింట్మెంట్ అనేది కేవలం 600 మాత్రమే. ఇష్టం వచ్చినట్టు 2000, 1500 ఇలా అడుగుతున్నారు. అయినా మారుతి జ్యోతిష్యాలయం అన్నది ఎంతో ఇప్పుడుది కాదు, ఇది ఎంతో జెన్యూన్, ఒక నమ్మకంతో ఒక పెద్ద కోటలాగా సిద్ధమైంది. కొన్ని వేల మంది నన్ను నమ్మి ప్రతిరోజు నాకు కాల్ చేసి అపాయింట్మెంట్స్ తీసుకుంటారు. నా గొంతు గుర్తుపట్టలేరా? ఎక్కడెక్కడో కర్ణాటక, అస్సాం, నిన్నైతే అస్సాం దగ్గర నుంచి వచ్చారు కలవడానికి, బెంగళూరు. కాబట్టి ఈ నెంబర్ ముఖ్యంగా మీకు అది డిస్ప్లే అవుతుంది. ఆ నెంబర్ ఫ్రాడ్ నెంబర్. అలాగే ఇంకొక నెంబర్ కూడా వాళ్ళు మోసం చేయడం జరుగుతుంది ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో. ఎందుకంటే మనకు సోషల్ మీడియా వల్ల ప్లస్ ఎంత ఉందో మైనస్ కూడా అంతే ఉంది. మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నేను చెప్తున్నాను. 2వ నెంబరు 6304975732. ఇది కూడా చాలా ఫేక్ నెంబర్, దొంగ నెంబర్ ఇది. 6304975732. అలాగే ఇది కూడా చాలామందిని మోసం చేసే నెంబర్ ఇది. ఎంతోమంది అంటే ఒక గురువు కాదు, జ్యోతిష్యం రాదు, కనీసం ఏమీ తెలియని వాళ్ళు, ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళతో మాట్లాడిన వాళ్ళు నాకు చెప్పారు, తాగి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని చెప్పారు. 9581975732 9581975732. నేనే లక్ష్మీకాంత శర్మని అని చెప్పి పబ్లిక్ని మోసం చేస్తున్న, చాలా మందిని మోసం చేసిన నెంబర్ ఇది. ఇంకొకటి, ఇవాళ జ్యోతిష్యము పేరుట ఎన్నో దుర్మార్గాలు జరుగుతున్నాయి కాబట్టి కరెక్ట్గా చెప్పేటటువంటి వాళ్ళని కూడా జనాలు నమ్మే పరిస్థితి లేదు. చివరికి మోసపోయేది జనాలు. ఎందుకంటే నమ్మకపోతే కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని జయించలేరు. నమ్మితేనేమో ఇటువంటి మోసాలు జరుగుతున్నాయి. ఎటు తిరిగి మీరు సరైన అంటే ఒక ఛానల్ ఓపెన్ చేసినప్పుడు ఆ ఛానల్ గురువుగారిదా కాదా, మాట్లాడేటప్పుడు గురువుగారైనా మాట్లాడింది, ఆయన గొంతు మనం మినిమం గుర్తుపడతాం కదా. నేను ఎంతో ప్రేమతో మాట్లాడతాను, వెంటనే ఆ గొంతు అనేది గుర్తుపట్టగలుగుతాను. అలాగే ఇంకొక నెంబరు, ఇది అసలైన నెంబర్. ఇది 94599844 94599844. ఈ నెంబర్ కూడా చాలామందికి ఫోన్ చేసి నేనే గురువుగారిని, నేనే మారుతి గురువుగారిని, నేనే జాతకం చెప్తాను, అసలు ఏమీ రాకుండా, కనీసం అసలు కేశవనామాలు కూడా రాకుండా, జ్యోతిష్యంలో గ్రహాలు ఏ విధంగా ఏమీ తెలియకుండా మోసం చేయడము, అది చాలా దుర్మార్గం. దీనిపైన చట్టరీత్యా ఖచ్చితంగా చర్యలు తీసుకున్నాం. అయినా కూడా మీకు ముందు జాగ్రత్తగా చెప్తున్నాను,
తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాన్ని మాత్రం గ్రహించి మీకున్న సమస్యలు విముక్తవుతాయి. నేను దానికి తప్పకుండా మీకు చేసి పెడతాను. కానీ మీరు నన్ను సంప్రదిస్తే కదా మీ బాధ నాకు రీచ్ అయ్యేది. ఒక ఆవిడ నెల క్రితం మీతో మాట్లాడానండి అన్నారు ఆవిడ. అయ్యో అమ్మ, నేను మీ జాతకం చూడలేదు, నాకు గుర్తుంటుంది, కొన్ని వేల జాతకాలు చూసినా కూడా నేను వెంటనే గుర్తుపడతాను అంటే అప్పుడు తెలిసింది ఇగో ఈ విధంగా. అయ్యో అమ్మా, మీరు వేరే వాళ్ళతో మాట్లాడి నాతో మాట్లాడి అనుకుంటున్నారు అని నేను క్లియర్గా వివరించాను. అయ్యో గురుగారు ఇది పాపం ఆవిడకి ఇప్పుడు నేనే సహాయం చేస్తున్నాను. తప్పకుండా ప్రతిరోజు ఈ ఛానల్లో మీకు అనేక ధర్మ సందేహాలకు పరిహారం నేను ఇస్తాను. మీరు మారుతి జ్యోతిష్యాలయం అఫీషియల్ ఛానల్ అది అవునా కాదా చూసుకొని దాన్ని బట్టి మీరు కాల్ చేయండి. ఇంకొకటి, నా నెంబర్ ఊరికే మారదు, ఒకటే నెంబర్ ఉంటుంది, మారదు. 9010981165 మీరు ఎక్కడ చూడండి ఈ నెంబరే ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు మార్చి ఈ నెల రోజులు ఇగో వీళ్ళకి చెప్పి వాళ్ళందరూ ఫోన్లు చేస్తే స్విచ్ ఆఫ్ పెట్టడం ఇలా ఉండదండి. నాది ఇప్పుడు కాదు కదా, 20 సంవత్సరాలు అవుతుంది. 2006 నుంచి మొదలు పెడితే ఇప్పుడు 2026కి వచ్చాం. చాలా విషయాలు చెప్పుకున్నాం. సర్వే జనా సుఖినో భవంతు. దత్తార్పణమస్తు.